మాట్లాడిస్తాడు. ఇప్పుడు ఆయనతో మాట్లాడించే అవకాశం నాకు దొరికింది. శ్రీ బివిఎస్ రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మా స్నేహితులు కళామందిర్ ఫౌండర్ కమ్ చైర్మన్ ప్రసాద్ గారికి హ్యాపీ బర్త్డే సార్. వస్తూనే ఉన్నాను, మీకు హ్యాపీ బర్త్డే చెప్తూనే ఉన్నాను. మీరు దినదిన ప్రవర్తమానం ఇవాళ స్టాక్ మార్కెట్లో కూడా సంచలనాలు సృష్టిస్తున్నారు. మీరు మరింత సక్సెస్ అవ్వాలని, కళామందిర్ మరింత ముందుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ సందర్భంగా కళామందిర్ ద్వారా లబ్ధి పొందుతున్న ఎంతోమందితో పాటు ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు మా హీరోస్ మంచు మనోజ్ గారు, శ్రీ విష్ణు గారు, హలో సార్. అలాగే మెగా డైరెక్టర్ బాబీ గారు, హలో సార్. మిమ్మల్ని చూస్తుంటే కళకళలాడుతుంది ఇదంతా. మా అంబికా కృష్ణ గారు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఈ ఫౌండేషన్కి సపోర్ట్ చేయడానికి ఇక్కడ రావటం, వీళ్ళందరితో ఈ సభ కళకళలాడటం చాలా బాగుంది. ముఖ్యంగా ఇక్కడ కళామందిర్ యొక్క వెన్నుముక మహిళలు. కళామందిర్ యొక్క సక్సెస్కి కారణం, వరమహాలక్ష్మి సక్సెస్కి కారణం మహిళలు. వాళ్ళతో పాటు షాపింగ్ ఓపికగా వచ్చే మగవాళ్ళు, బిల్లు కట్టే మగవాళ్ళు కొంతవరకు. కానీ ఈ కళామందిర్ సక్సెస్ కస్టమర్స్లో ఎంతమంది మహిళలు ఉన్నారో, కళామందిర్ ఫ్యామిలీలో కూడా ఒక 6 మహిళలు ఉన్నారు. ఝాన్సీ గారు, సుప్రియ గారు, లావణ్య గారు, సుచిత్ర గారు, భవానీ గారు, సౌజన్య గారు, వీళ్ళందరూ యొక్క సహకారమే కళామందిర్ సక్సెస్. ప్రసాద్ గారు అవునా కాదా? మీరు పడే కష్టానికి కానీ, మీరు పడే ప్రయత్నాలకు చేసే ప్రయత్నాలకు కానీ, మీరు తీసుకునే రిస్క్స్ కానీ వాళ్ళ సపోర్ట్ చేస్తూ, మిమ్మల్ని మా కళ్యాణ్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఇవాళ ఇంతమందితో కళకళలాడుతుందండి కళామందిర్ ఫ్యామిలీ. ఇది మహిళలకు సంబంధించిన విజయం. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, చాలామంది మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కళామందిర్ని సక్సెస్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు దేశం అంతా కూడా ఎంతోమంది కళామందిర్ అండ్ ఆల్సో వరమహాలక్ష్మి సిల్క్ కస్టమర్స్ అవుతున్నారు. మీరు చేసే ప్రతి పర్చేజు ఒక మంచి కాజ్ కొంత భాగం వెళ్తోంది. వీళ్ళు ఎంతో గొప్ప 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారు. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. సహాయం చేయడం డబ్బున్న వాళ్ళకి కొంతవరకు పర్వాలా, సహాయం తీసుకోవడం అందితే అదృష్టంగా భావిస్తారు. కానీ సహాయం తీసుకోవడం అన్న ఒక బాధ్యత. మీరు ఒక సహాయం అందుకుంటే రేపొద్దున ఆ తీసుకున్న సహాయంతో ఎంత ఎత్తుకు ఎదగాలంటే మీకు సహాయం చేసిన వాళ్ళు గర్వపడాలి. ఈ వ్యక్తికి నేను చేయూతనిచ్చాను, ఇవాళ ఇంత పెద్దవాడయ్యాడు. ప్రసాద్ గారి చేయూత ఇచ్చిన వాళ్ళలో ఒక్కరైనా ప్రసాద్ గారు అంత గొప్పవాళ్ళు అయితే ప్రసాద్ గారి కంటే గర్వపడేవాళ్ళు ఎవరు ఉండరు. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్.